ఇప్పుడు నోటిఫికేషన్ లేయడానికి మీకు వచ్చిన మెయిన్ అడ్డంకి ఏంటి? ప్రధాన అడ్డంకి ప్రమోషన్స్ ఇవ్వాలి, ఖాళీలు కావాలి, అవన్నీ కూడా లెక్కలు ఉంటాయి మేడం. ఎన్నేళ్ళు పడుతుంది మీకు? ఎన్నేళ్ళని కాదు, అంటే ఓన్లీ ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఖాళీల వివరాలు చెప్తారా మీరు? అంటే స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు మీరు ప్రమోషన్స్ రెండు సార్లు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కడ ఉంటాయి? హెడ్ మాస్టర్లు 880 ఇచ్చినామని చెప్తున్నారు. 8 హెచ్ఎం లు కూడా వాళ్ళు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ బోధిస్తారు ఖచ్చితంగా. ఇక్కడ మాకు ఖాళీలు ఎక్కడ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్? మీకు స్పష్టంగా నేను వచ్చేటువంటి అంశం కూడా స్కూల్ అసిస్టెంట్లదే. ఎస్జిట్లు అనేది 30%, స్కూల్ అసిస్టెంట్లది 30% భర్తీ చేస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు గతంలో లాస్ట్ ఇయర్ మీరు 22,000 ప్రమోషన్ ఇచ్చినామన్నారు కదా, ఇప్పుడు మళ్ళా 4,500 ప్రమోషన్. అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన 30% మా పోస్టులు మిగిలి ఉండే, మళ్ళీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ మళ్ళా చేసిర్రు. మళ్ళీ ఆ ప్రమోషన్ లో 30% మాకు ఇవ్వకుండానే మళ్ళీ ఇప్పుడు మొన్న 4,000 ప్రమోషన్లు పెట్టిరు. ఇక మా పోస్టులు ఏడు ఉంటాయి? మీ పోస్టుల కోసమే ఈ ప్రక్షాళన. అదే మీరు ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు, మాకు పోస్టులు ఏ ప్రక్షాళన? మీరు ఫస్ట్ మాకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు మీరు ప్రక్షాళన జీవో నెంబర్ 105 గానీ 105 గానీ అంతకుముందు ఉన్నటువంటి జీవోలు ఉన్నవో వాటిని సవరించకుండా చేస్తున్న పరిస్థితి ఉన్నది. అదే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, మీరు లాస్ట్ టైం ప్రమోషన్ ఇచ్చారు కదా 22,000 పోస్టులు, అది నేను అబద్ధం ఆడతలేను. మీకు నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి గారు మాట్లాడారు. మేము మైక్ దగ్గర పెట్టుకోండి, ఫోన్ మైక్ దగ్గర. మీ సమయంలో రిక్రూట్ చేయకపోతే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మొదట డిఎస్సిని ప్రకటించడమే కాదు, రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కూడా ఖాళీగా ఉంటే ఇంకొక 5 నుంచి 6,000 టీచర్స్ రిక్రూట్ చేస్తామని ప్రకటించారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ షోస్ హౌ సీరియస్ ది సీఎం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అధ్యక్ష, 22,000 మందికి అధ్యక్ష ప్రమోషన్స్ ఇచ్చి 10 సంవత్సరాల విద్యాశాఖ నిర్వీర్యం ప్రమోషన్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నా కాదు. 22,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ మోరల్ బూస్ట్ ఇచ్చి పేద పిల్లలు చదువుకునే పాఠశాల బాగా విద్యాబుద్ధులు నేర్పించండి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సహించారు. ఇప్పటికి 2 ప్రమోషన్లు అయినాయి. నిన్ను అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు. 22,000 ప్రమోషన్ మా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం పోయినాయి. మళ్ళీ అప్పుడు ప్రమోషన్ ఇచ్చినప్పుడు 16,000 పోస్టులు ఎస్జిటి పోస్టులు ఖాళీలు అయినాయి. దాదాపు 7,000 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు అయినాయి. మీరు అప్పటికి చూసుకున్నా కూడా 25,000 పోస్టులు ఖాళీలు ఉంటే మీరు ఎందుకు భర్తీ చేయలేదు? మళ్ళీ అది 25,000 ఖాళీలు ఉంటే మళ్ళీ 4,500 మళ్ళీ ఆ పోస్టుల దాంట్లో మళ్ళీ మీరు ప్రమోషన్లు ఇచ్చేసారు. మాకు ఎక్కడి నుంచి పోస్టులు వస్తాయి? విద్యా వ్యవస్థను కూని చేయడం పనిలోనే ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళకి 10% వెయిటేజ్ ఇస్తున్నారు. ఇంకా మాకు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు అది అధికారికంగా రాలేదు. దాని విషయంలో కూడా ఇంత ముందు కూడా బహుజన్ టీచర్ ఫెడరేషన్ కానీ యూటీఎఫ్ వాళ్ళతో కూడా మాట్లాడినాం. మాకు ఉద్యోగ సంఘాలు అటాచ్లో ఉన్నారు, విద్యార్థి సంఘాలు అటాచ్లో ఉన్నారు. ఒకటి కుమార్ సోదర, స్పష్టంగా ఆ 22,000 ఉద్యోగాలే కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లే కావచ్చు, 22,000 ఉద్యోగాలు కాదు 22,000 మంది ప్రమోషన్లే కానీ ఇప్పుడు మనకు అంచెలంచెలుగా జరుగుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే ఎంతో మోడల్ స్కూల్స్ అవన్నీ కలిపి మీరు గురుకుల అన్ని కలిపి ఒక డిఎస్సి లోనే ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. వాళ్ళు కూడా కామెంట్స్ లో అదే అడుగుతున్నారు. ఎస్జిటి టీచర్స్ కి 70% ప్రమోషన్స్ ఇస్తున్నారు, బీఈడీ చేసిన వారికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతి నెల ప్రమోషన్స్ ఇస్తారంట. ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి, మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని అంటారు. ప్రతి నెల ఉండదు నిజంగా కుమార్ గారు అన్నట్టు. ఇప్పుడు ప్రతి నెల ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ప్రతి నెల ఉండదు మేడం. ప్రీవియస్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ప్రీవియస్ తీసుకొచ్చి వచ్చిన ఉద్యోగాలు ఇవి. మీరు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కానీ మనకు ఉన్నత విద్యా మండలికి సంబంధించిన వాళ్ళు కానీ సుదీర్ఘంగా దీని మీద చర్చ జరుగుతుంది. మీరు ఒకటి గమనించాలి, ఆలోచించాలి. ఇప్పుడు మొన్న మాట్లాడినాం మేము. మొన్న మాకు తెలిసింది ఏంటంటే జియో అవుతుందట కేజీబీవీలకి సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి 10% వెయిటేజ్ జియో అవుతుందని తెలుస్తుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా పోయింది. అది ఆ ఫైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర పోయింది. మీరు సర్వశిక్ష అభియాన్ మీద ప్రేమ ఉంటే, కేజీబీవీల ప్రేమ ఉంటే వాళ్ళ డిమాండ్ కి సంబంధించి వాళ్ళు ఏ విధంగా డిమాండ్ చేశారో దానికి చేయండిలే కానీ వాళ్ళకి పర్మనెంట్ ఇస్తారా,
వాళ్ళకి రెగ్యులర్ చేస్తారా అది చేసుకోండి, కానీ మా డిఎస్సి లో వచ్చేసి వాళ్ళకి వెయిటేజ్ ఇస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళ డిమాండ్ కి వాళ్ళకి మీరు అది చేయలేక మా మీద వచ్చి మీరు డిమాండ్ చేసేసి మా పోస్టులలో 10% వెయిటేజ్ ఇస్తామనడం ఇది ఎంతవరకు సమంజసం? ఇది అసలే ఉద్యోగాలు లేరా బాబు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మేము బాధపడతా ఉంటే మళ్ళీ ఇంకో 10 ఎక్కడ ఉంది? మీరు ఇచ్చి ఉన్నారు, మొన్న ఇచ్చింది ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ రాశారు, మొన్న నేను మాట్లాడాను, మీ అడిషనల్ డైరెక్టర్ మాట్లాడారు, దాని గురించి మీరు ఫైట్ చేయండి. అది జీవో పోయింది, దాని మీద మీరు రక్షణ చేసే విధంగా మీరు అడగాల్సిన అంశం ఉంటది. ఆవేశపూర్వకం పోవద్దు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు అది పెడితే బీఈడి చేసి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాబట్టి మాట్లాడదు. కేజీబీవీ కానీ సర్వశిక్ష అభియానికి సంబంధించి కానీ 10% వెయిటేజ్ అనేది మీకు ఎవరు చెప్పారు? ఎక్కడ అధికారికంగా అది రాలేదు. పేపర్ లో వచ్చింది, ఒక ఎమ్మెల్సీ రాశారు. మొన్న నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాళ్ళు మాట్లాడితే అది జీవో కూడా మేము పంపించాము, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఫోన్ ఉంది. అది ఒకటే అండి, అభ్యంతరాలు ఏమైనా ఉంటాయి. మీరు ఒక జేసీ ఇప్పుడు పోరాతే పోయేదేం లేదు, బానిస సంఖ్య. మీరు ఒక యువతరం వాళ్ళని ఏ విషయంలో పోరాడమంటారండి? అవును, నోటిఫికేషన్ హక్కుల కోసం చదువుకోవాలా, ప్రిపేర్ అవ్వాలా? మేడం నేను ఇక్కడ చూపెడతా, ఎవరెవరిని కలిసినా చూపిస్తా. డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, 20-30 మంది ఎమ్మెల్యేలను కలిసినాం, బల్మూరు వెంకట గారిని కలిసినాం, డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారిని కూడా కలిసినాం, బూరా వెంకటేష్ గారిని కలిసినాం, అప్పుడు మన నరసింహారెడ్డి గారు ఉండే మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆయన గారిని కలిసినాం, అందరు కలిసినాం. ఇంకా ఎవరిని కలవాలి? రేవంత్ రెడ్డి గారిని కలవాలి. అయినా కూడా ఆయన కూడా పెట్టారు. ఇప్పుడు కొత్త సెక్రటరీ వచ్చిండ్రు, నవీన్ నికోలస్ గారు, మరి వాళ్ళు కలవాలి కదా. అందరినీ కలిసినాం సార్. ఇక్కడ నాకు అర్థమవుతుంది, మీరు కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన రియాక్షన్ మేము చేయము, బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా మీ జీవోలు మార్చమంటున్నారు. మీరు ఎక్కడుంది సార్ అంటే మాకు ఈ 3వ లైన్ చదవమన్నారు. ఆ 3వ లైన్ చదివితే మేము 30% 70% అని రాసి ఉంది దాంట్లో. మరి ఎందుకు మీరు చేంజ్ చేయొచ్చు కదా సార్ అంటే, ఇక మరి సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్రీయ విద్యాలయంలో 66.66% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తా ఉంది, 33.33% వచ్చేసి మన ప్రమోషన్లు ఇస్తా ఉన్నాడు ఆడ. మరి ఇది విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. ఇది కేంద్రంలోనే 66.6% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తున్నప్పుడు మాకు రాష్ట్రంలో కూడా చేయడానికి ఏమైతుంది? ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వచ్చేసి 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో 50% జరుగుతుంది, కొన్ని రాష్ట్రాల్లో 70% జరుగుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర విద్యాలయంలోనే తెలుస్తుంది కదా 66.66% అనేది. మన రాష్ట్రంలోనే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ జీవో ఎందుకు మారసలేదు? గతంలో మాకు బీఈడీ వాళ్ళకి ఎగ్జిట్ రాసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. 99లో చేసిన జీవోలు ఇప్పుడు దాకా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టింది ఎందుకు? మేము మా జీవోలు మార్చి కొత్త జీవోలు ఇస్తారనే కదా మార్చింది. మెజారిటీ పీపుల్ చూడాలి కదా, మెజారిటీ పీపుల్ నష్టపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సరే మీకు మెగా డిఎస్సీ అనేది హామీ ఇచ్చింది, అది ఓకే. బట్ జీవోకి సంబంధించి కూడా రద్దు చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా? అంటే అప్పుడు అట్లాంటి ఏం లేదు. మాకు అప్పుడు కోర్టులో కేసు నడుస్తా ఉండే మేడం. అది ఆ వేలో మేము ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి ఆ అంశం నడుస్తలేదు. అప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ కాదు చదువుకున్నాం. 23లో లాస్ట్ మూమెంట్ లో అది కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు. సో అందుకనే మేము మాట్లాడలేకపోయాం. దాని తర్వాత వచ్చిన వెంటనే మేము ప్రభుత్వానికి అడిగినాం, నిరాహార దీక్షలు చేసినాం, ప్రభుత్వంతో చర్చలకు కూడా పోయినాం దుద్దిల శ్రీధర్ బాబు గారితో. సో మార్చే ప్రసక్తే లేదని చెప్పారు. అప్పుడు మార్చామన్నారు, ఇప్పుడు మొన్న మార్చే ప్రసక్తి లేదు. వీళ్ళు ఒకటే మేడం, విద్యా వ్యవస్థను ఖూనీ చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. వీళ్ళు ప్రమోషన్లు అంటే ఉపాధ్యాయ సంఘాలతో కొలాబరేట్ అయిపోయి రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించిన విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులు కొలాబరేట్ అయిపోయి ఇప్పుడు ఈ పోస్టులు లేవని చెప్పేసి బయట చూపిస్తా ఉన్నారు. మీరే చెప్తా ఉన్నారు ఇందాక 22,000 పోస్టులు అనేసి ప్రమోషన్ ఇచ్చినామంటే అది 70% ప్రమోషన్ ఇచ్చినప్పుడు 30% అవి పక్కన తీసి పడేయాలి కదా మీ జీవో ప్రకారం. ఆ విధంగా చూసుకున్నామా 11,000 కదా. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సినే కదా, అది కనబడుతుంది స్పష్టంగా. మీ దగ్గర లెక్కలు ఉంటాయి కదా, గత ప్రభుత్వంలో మీరు కూడా లెక్కలు తీసుంటారు కదా, ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మీరు దిగిపోయే నాటికి ఎంతవరకు ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్ని యాడ్ అయ్యాయి, ఇవన్నీ కూడా. అంటే ఇది నిరంతరం ప్రమోషన్లు వచ్చిపోతా ఉంటారు, కొంతమంది రిటైర్డ్ అయిపోతూ ఉంటారు, కొంతమంది చనిపోతారు, ఇవన్నీ ఖాళీలు ప్రతి సంవత్సరం ఏర్పడుతుంటాయి. ఒక ఈ సంవత్సరం ఉన్నట్టు మళ్ళీ సంవత్సరం ఉండదు, మళ్ళీ సంవత్సరం ఉన్నట్టు అట్లా ఉంటుంది. కానీ చెప్పిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిపై ఉన్నది? మేము ఇచ్చిన హామీలు వీళ్ళు
మమ్మల్ని చాలా ఇప్పటికి కూడా తిడుతూనే